నిన్ను బయటికి రాకుండా ఉండేలా చేయమని నాకు 2 కోట్ల లంచం పంపించాడు. నీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, నీ పెంపకం ఎంత గొప్పదో చెప్పి వెళ్దామని వచ్చాను. నేను నీకు దండం పెడతాను. ఇక నుంచైనా నువ్వు మారరా. నీ చేతులతో నా మనసు తోట్లో పడి చెంది చాలరా. ఇంకా తట్టుకోవాలంటే నా వల్ల కాదరా. అసలు అమ్మమ్మ మీద కుట్ర చేసి నా పేరు వచ్చేలా చేసింది ఎవరు? ఆ పేషెంట్ రిపోర్ట్స్ అన్ని నా టేబుల్ మీద పెట్టండి. నేను మార్నింగ్ చూసి మెడిసిన్ చెకప్ చేస్తాను. అతన్ని అబ్జర్వేషన్లో పెట్టండి. నేను చెప్పే వరకు వార్డ్ చేంజ్ చేయొద్దు. ఓకే? హలో, అది ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏదో ఉంటేనే కదా లేదనే మాట ఉంటుంది. సరే గాని నీకో విషయం చెప్పనా? నాకు నీ కళ్ళల్లో చాలా రోజుల తర్వాత ఒక మెరుపు కనిపించింది. అది ఇంతకుముందు మనం యుఎస్లో ఉన్నప్పుడు రోజూ చూసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అమ్మా, నానా, వాళ్ళ ఇంట్లో లేరు సిద్ధు, బయటికి వెళ్ళారు. ఎక్కడికి? ఏమో, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పకూడని విషయమేమో. మా మధ్య అలాంటి విషయాలేమీ ఉండవు. అవునులే, ఉంటే చెప్పి వెళ్ళేవాళ్ళు కదా. ఏమి లేదు కాబట్టి చెప్పకుండా వెళ్ళారు కదా సిద్ధు? అంటే భోజనం బయటేనమాట. అదేంటి సిద్ధు, నేనుండగా నేను బయట భోజనం ఎలా చేయనిస్తాను? అంటే నువ్వు వంట చేస్తావా? ఏ చేయకూడదా? నీ ఆకలి నేను తీర్చకూడదా? అంటే రోజు అమ్మ చేతి వంటే తింటున్నావు కదా, ఈ ఒక్కరోజు నా చేతి వంట రుచి చూడు. అమ్మ పెడితే భోజనం, ఆలి పెడితే విందు భోజనం. అన్నీ రెడీగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి. రా సిద్ధు, లేదంటే వేడి చల్లారిపోతుంది. రా సిద్ధు. అబ్బా వదులునందని, ఏదో చిన్నపిల్లలా తీసుకెళ్తావండి. ఆడది పై చేయి తీసుకుంటే మగవాడు ఎప్పుడు చిన్నపిల్లవాడు సిద్ధు. వామ్మో, రేయ్ సిద్ధు, ఏంటిది? ఏం మాట్లాడినా తేడాగా వినిపిస్తుంది. రా, డైనింగ్ టేబుల్ వెయిట్ చేస్తుంది. ఏంటి ఏమన్నా? డైనింగ్ టేబుల్ వెయిటింగ్. ఓ ఓకే, పద. కూర్చో సిద్ధు, కూర్చో. ఏంటివన్నీ? నీకిష్టమైనవన్నీ నేనే రెడీ చేశాను. ఇగో నీకిష్టమైన లడ్డు. ఇది కావాలంటుందో కామన్గా అంటుందో అర్థం కావట్లేదు. ఇది రొయ్య వేపుడు. అలా చూస్తావేంటి సిద్ధు, తినేసేయి. ఏంటి? భోజనం. ఇంకేం తింటావు? భోజనం ఓకే, తింటా. అన్నీ నాకు ఇష్టమైనవి వండి రెడీగా పెట్టావు కదా. నీకేది బాగా ఇష్టమో నాకు బాగా తెలుసు సిద్ధు.
తిను. మూడు పాడు చేసి మైండ్ తిండి మీద పెట్టమంటే ఎక్కడ పెడతాం, ఎలా పెడతాం? నైస్. ఇంకా లాభం లేదురా సిద్ధు, ఈగో పక్కన పెట్టేరా, పక్కన పెట్టాలి. నందిని, ఏ సిద్ధు, ఏం చేస్తున్నావు? నందిని. ఏంటి అలా చూస్తున్నావు? నో సిద్ధు, నందిని. వదులు. నందిని. సిద్ధు, నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా కనిపిస్తున్నావు. సిద్ధు ప్లీజ్ సిద్ధు, భోజనం చేసి వెళ్ళి బుద్ధిగా పడుకో. నందిని ప్లీజ్, జస్ట్ ఏ హగ్ అండ్ వన్ కిస్. సిద్ధు నో, సిద్ధు నో, నువ్వు అక్కడితో ఆగేలా లేవు. నో నో సిద్ధు నో. నందిని, నందిని ప్లీజ్. సిద్ధు, సిద్ధు ప్లీజ్, సిద్ధు ప్లీజ్, సిద్ధు, సిద్ధు ప్లీజ్, నా మాట విను, వదులు ప్లీజ్ సిద్ధు. నందిని, నందిని, నందిని ఏమైంది? నందిని ఏమైంది? నందిని ఎందుకు ఏడుస్తున్నావు? నందిని ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నానా నీకు తెలీదా? చేసిందంతా చేసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నావా? నేనేం చేశాను? Shit. నందిని, ఏంటి ఏమైంది? నందిని? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అత్తయ్య, 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 అది రాత్రి నేను ఎంత వద్దంటున్నా సిద్ధునే, సిద్ధు వద్దన్నా ఆగకుండా. నందిని ఏడవకు ప్లీజ్, నందిని ఏడవకు. అమ్మా ఇదంతా నా వల్ల జరిగింది, కానీ ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదమ్మా. రాత్రి ఏదో దెయ్యం పట్టిందమ్మా, ఏదో మందు తాగిన వల్ల అయిపోయాను. మైండ్ అంతా మొద్దు పారిపోయి ఏం చేస్తున్నానో నాకే తెలియకుండా. నందిని, మా కొడుకు చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించమ్మా. జరిగింది తప్పే, కానీ అన్యాయం మాత్రం కాదు. అవును నందిని, పెళ్లి కాకుండా ఓ అమ్మాయితో ఇలా చేయడం తప్పే, కానీ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే తన జీవితానికి అన్యాయం జరగదు కదమ్మా. అవును, సిద్ధుకి నీకు మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపించేస్తాం. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం.
ఎక్కడ ఎంజాయ్ చేసేస్తున్నావు డార్లింగ్? ఏం మాట్లాడుతున్నావు డార్లింగ్? ఫేస్లో కనిపించే సంతోషం ఎక్కడిదో తెలుసుకుందాం అనుకుంటున్నా. రోజీకి బెయిల్ వచ్చింది. నందిని అనుకున్న పని జరిగింది. అందుకే నాకు హ్యాపీగా ఉంది. వాసన చూస్తున్నా, కానీ నీ దగ్గర ఆడవాసన రావట్లేదు. మంచి మగాడి వాసన వస్తోంది. కళ్ళకి కలర్ గ్లాసెస్ పెట్టుకుని చూసేవాడికి ప్రపంచం ప్లెయిన్ గా ఎలా కనబడుతుంది? ఏ కలర్ గ్లాస్ పెట్టుకుంటే ఆ కలర్లోనే కనబడుతుంది. అనుమానం అనే స్పెక్ట్స్ పెట్టుకున్నావు నువ్వు. నువ్వెంత ట్రై చేసినా నిజం తెలుసుకోలేవు. అంటే నువ్వెక్కడ తిరిగొచ్చినా నువ్వు చెప్పింది నమ్మాలి. నువ్వేం చేసినా నేను అలా చూస్తూ ఉండాలా? కాదు, నీ వైఫ్ గురించి వల్గర్గా ఆలోచించడం మానేయాలి. భార్య కదా ఏమన్నా భరిస్తుంది అనుకోవడం మానేయాలి. ఏంటి డార్లింగ్, సైలెంట్ గా ఉండే వాయిస్ కి వాయిస్ వస్తుంది? నీ చేతులు కరెక్ట్ గా ఉంటే నా మాటలు కంట్రోల్లో ఉంటాయి. నా చేతలు కాదు డార్లింగ్, ప్రస్తుతం నీ మాటలకి నా చేతులు కంట్రోల్ తప్పుతున్నాయి డార్లింగ్. ఏమనుకోకే. ఏంటి డార్లింగ్, నొప్పిగా ఉందా? బాధగా ఉందా? మరి నీ నోరు తప్పు చేస్తే నా చెయ్యి కూడా తప్పు చేయాలి కదా డార్లింగ్. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ అఖిల్ గాడు ఊరుకోడని తెలుసు కదా డార్లింగ్. అంటే నువ్వు తప్పు చేస్తే అడగకూడదా? తప్పా? నేనా? నేనేం తప్పు చేశాను డార్లింగ్? నా ఫ్రెండ్ని కోరుకోవడం తప్పు కదా? ఆ తప్పుని నా చేత చేయించాలనుకోవడం దారుణం కాదా? అబ్బా, తప్పు నువ్వు చేస్తూ నన్ను తప్పు పడతావేంటి డార్లింగ్? నేను అడగకుండానే నువ్వు గుర్తు చేశావు. నేను మాట్లాడకుండానే తన టాపిక్ నువ్వు తీసుకొచ్చావు. ఇప్పుడు తనను కూడా తీసుకొస్తే పాడైన నా మూడ్ని సెట్ చేసుకుంటా. చేయి డార్లింగ్, నీ ఫ్రెండ్కి ఫోన్ చేయి, రమ్మను, వెంటనే బయలుదేరి రమ్మను. చేయి డార్లింగ్, చేయి డార్లింగ్, చెయ్యి చెయ్యి, ఫోన్ చేయి. అఖిల్ నో. చేయి డార్లింగ్, ఫోన్ చేయి. అఖిల్, తన గురించి అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోద్దని చెప్పాను. వెనకపోతే నీకే డేంజర్. ఏంటా డేంజర్? ఏంటా డేంజర్? తన నుంచా నీ నుంచా? ఇప్పుడు తను వస్తే నీ కళ్ళ ముందే తనతో నేను ఎంజాయ్ చేస్తా. ఆ డేంజర్ ఎటు నుంచి వస్తుందో చూస్తా. జై, ఫోన్ చేయి. నో అఖిల్, వద్దు. ఇప్పుడు ఫోన్ చేయకపోతే ఇక్కడే చస్తావు. నేను చేయను. నేనిప్పుడు చాలా మంచి మూడ్లో ఉన్నాను. ఫోన్ చేయి. ఈరోజు ఎలాగైనా సరే నా కోరిక తీరాలి, లేదంటే నేను వదలను. ఏయ్! చెయ్! ఏరా, చెప్తే వినవా? వద్దు వద్దు అంటున్నా వినకుండా ఎందుకురా నా చేతులు ఇలా చావు దెబ్బ తిన్నావు? ఏ భార్య అంటే బానిస అనుకుంటున్నావా? నువ్వేం చెప్తే అది చేయటానికి? నీకు పెళ్ళయింది, అయినా నన్ను చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆడదాన్ని కోరుకుంటున్నావు. రేయ్, మగాడు తన మీద మనసు పడకపోయినా ఆడది భరిస్తుంది, కానీ
ఇంకో ఆడదాన్ని కోరుకోవడం మాత్రం కాదు, కనీసం కన్నెత్తి చూసినా తట్టుకోలేదురా. అలాంటిది నువ్వు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? చంపేస్తాను. హలో మల్లిక. మల్లిక, ఏమైంది మల్లిక? నేను నేను నువ్వు చెప్పు, ఏమైంది? నేను అఖిల్ని చంపేశాను. వాట్? అవునందిని, అఖిల్ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. మల్లిక, నేను చెప్పింది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరా మల్లిక. అసలు నా జీవితానికి అర్థం ఏంటో నాకే అర్థం కావట్లేదు సంధ్య. పోనీ ఒక పని చేద్దామా వినోద్? ఏంటి సంధ్య? ఎవరైనా మంచి అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్దామా? అవును వినోద్, టైం బాగోనప్పుడే ఇలాంటివన్నీ జరుగుతాయని నేను టీవీలో చూశాను. ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్దాం. నేను కూడా నమ్మాను కదా సంధ్య. నమ్మి అమ్మమ్మ కోసం పూజలు హోమాలు చేయించాను. కానీ చివరికి ఏం జరిగింది? చేయించిన నాకే ఎదురు తిరిగింది. వదిలే సంధ్య. ఇదంతా ఒక పబ్లిసిటీ సంధ్య. ఉప్పు కంపెనీ వాళ్ళు ఉప్పు మీ ఆరోగ్యానికి మంచిది అంటారు. నూనె కంపెనీ వాళ్ళు మన ఆరోగ్యానికి నూనె మంచిది అంటారు. ఈ రెండూ మంచివి కావని ఆయుర్వేద కంపెనీలు చెప్తాయి. ఎందుకంటే వాళ్ళ కంపెనీది కాకపోయినా మనం ఏదో ఒక కంపెనీ ప్రోడక్ట్ కొంటాం కాబట్టి. ఇది అలాంటిదే సంధ్య. తన దగ్గరికి వెళ్ళకపోయినా వేరే వాడి దగ్గరికి వెళ్తాం కాబట్టి. వెళ్ళామనుకో మనకి నమ్మకం పెరుగుతుంది. నమ్మకం పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇదంతా ఒక బిజినెస్ స్టంట్ సంధ్య. మొత్తానికి బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నావు. ఏం చూసినా మీకు బిజినెస్ లాగే అనిపిస్తుంది. బిజినెస్ కాదు సంధ్య, నిజం. నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా ఇలా మాట్లాడగలుగుతున్నావు. ఓ, అఖిల్ చోప్రా గారు. హాయ్ అఖిల్ చోప్రా గారు.